2014 నుంచి లేదా 2010లో అప్పుడు పార్టీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 14 ఏళ్ళు అయింది. ఈ రోజు వరకు నరేంద్ర మోడీ గురించి ఒక్కసారి కూడా నెగెటివ్‌గా మాట్లాడల. లేదా నరేంద్ర మోడీని తిట్టడమో, విమర్శించడమో చేయలే. తను ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దన్నారని చెప్పి స్వయంగా మొన్ననే కుమారస్వామి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ప్రత్యేక హోదా గురించి ఉపన్యాసాలు ఇచ్చారు కానీ మీరు నాశనం చేస్తున్నారు రాష్ట్రాన్ని ఇట్లాంటి మాటలు ఏనాడూ మాట్లాడలేదు. అదే తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన 2018 ఆ తర్వాత కూడా అనేక సెటైర్లు వేస్తూ ఉండేవాళ్ళు బీజేపీ మీద. 18కి వచ్చేటప్పటికి ఇక ఏకంగా తెగతెంపులు చేసుకుని దారుణంగా తిట్టింది తిట్టకుండా నరేంద్ర మోడీని భార్యలతో సహా తల్లితో అన్ని ఇక అసలు వాడకూడని పదాలని వాడేశారు. అంత దారుణంగా జరిగింది. ఆ టైంలో డిఫెండ్ చేశారా బీజేపీని? కామినేని కావచ్చు, ఆదినారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరైనా లేదు, చూస్తా కూర్చున్నారు. తెలుగుదేశం మాట్లాడినప్పుడు ఒక్కళ్ళు మాట్లాడలేదు. 2019లో జగన్ వచ్చాకైతే కామినేని బీజేపీ మొహమే చూడలేదు, పార్టీ మొహం. మళ్ళీ ఎలక్షన్స్కి ముందు ఆయన ఇంకా తెలుగుదేశంతో కలిసి తిరిగేవాడు. ఒక వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు రిసీవింగ్ తప్పించి ఇంకొక పార్టీ పనే ఉండేది కాదు. మళ్ళీ ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు కూటమి అన్నాక ఫస్ట్ సీట్ సంపాదించింది ఆయనకి విపరీతమైన ద్వేషం జగన్ అంటే, విపరీతమైన ప్రేమ తెలుగుదేశం అంటే. ఆదినారాయణ రెడ్డి అంతే, విపరీతమైన ద్వేషం జగన్ అంటే. అది రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి వచ్చింది. అట్లాగే విపరీతమైన ప్రేమ బాబు అంటే. సత్యకుమార్ది వేరు, కొంచెం బెటర్ వీళ్ళతో పోల్చుకుంటే. ఆయనైనా అంతే, తెలుగుదేశం ప్రేమికుడే. ఇది బీజేపీలో ఓవరాల్గా చెప్పాలంటే రేపు పొద్దున పొరపాటు కనుక తెగతెంపులు చేసుకుని మనం ఒంటరిగా పోటీ చేద్దామంటే బీజేపీని తిట్టిపోసేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మేబీ అన్న ఒక పార్థసారథి ఎగ్జామ్టెడ్ ఏమో. మిగతా వాళ్ళందరూ తెలుగుదేశంతో అవసరమైతే తెలుగుదేశంలో జాయిన్ అయిపోతానన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదా బీజేపీలో ఉండి తెలుగుదేశం కార్యకర్తలుగా పనిచేస్తారన్నా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పరిస్థితిలో పాప మా పార్టీ జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పింది, ఫుట్బాల్ ఆడుతోంది, ఆంధ్ర రాజకీయాన్ని శాసిస్తోంది. కానీ ఇక్కడేమో వీళ్ళు కార్యకర్తల కంటే తెలుగుదేశం కార్యకర్తలుగా మారారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులుగా కాదు. దానికి సజీవ సాక్ష్యం జగన్ మీద ద్వేషాన్ని తెలుగుదేశం కంటే ఎక్కువ నూరు పోసేటటువంటి ప్రక్రియలో భాగంగా కామినేని చెప్తే కామినేని క్లాస్ పీకడం అన్నటువంటిది బాలయ్య బాబు స్పెషల్ అయింది. ఏంటయ్యా అంటే ఏదో ఒక విధంగా విషాన్ని చిమ్మేటటువంటి కార్యక్రమంలో భాగంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళని అవమానించారు. ఏది? వాళ్ళందరినీ ఇంటికి అయ్యా ఆంధ్రాలో సినిమాలు తీసుకోండి అయ్యా, ఆంధ్రాలో తీసుకుంటే మీకు ఒక 20% ఇక్కడ రేట్లకి తగ్గిస్తాం, ఇది టికెట్ రేట్లు తగ్గిస్తాం, ప్లస్ మీకు ఎక్కువగా అవకాశం ఇస్తాం, మన వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇవ్వండి అని చెప్పాడు. మామూలుగా అడిగితే ఎవరైనా వస్తారా? అంతకుముందు ఎవరన్నా వచ్చారా? చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు జగన్ ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? అదంతా అయింది. టికెట్ల రేట్లు తగ్గించేటప్పటికి అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. చిరంజీవి గారి నాయకత్వంలో హీరోలు అందరూ వచ్చారు. సాధారణంగా సచివాలయం దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆఫీస్ ముందుకి వేరే వాళ్ళ కార్లు వస్తాయా? లేదు కదా. అక్కడ పెట్టి వచ్చేటప్పటికి అదుగుదుగుదుగో వాళ్ళకి అవమానం, వాళ్ళకి అన్యాయం. ఇది వీళ్ళు సృష్టించినటువంటి ఒక ప్రచారం. ఆ రోజును సృష్టించిన విషయమే చివరిదాకా వెంటాడింది. సినిమా అభిమానులందరికీ కూడా అదొక విషయాన్ని నూరిపోశారు బేసిక్గా. అక్కడ ఆ రోజున చేసుకొచ్చినటువంటి తప్పుడు ప్రచారం టైప్లోనే వాళ్ళని నడిపించారు. ఎక్కడి నుంచి నడిపించుకొస్తారు? క్యాంప్ ఆఫీస్ ముందున్నటువంటి దాంట్లో నుంచి వచ్చినటువంటిది. బట్ ఒక నెగిటివ్ ప్రచారం చేసుకొచ్చారు. ఇవాళ అసెంబ్లీ వేదికగా కామినేని ఒక ఉపన్యాసం ఇస్తా ఆ రోజున సినిమా వాళ్ళని తీవ్రంగా అవమానించాడు ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు లోపలికి వెళ్ళి కూర్చున్నాక జగన్ వచ్చి మీతో కూర్చోడు, అతని పేరేంటి, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి కూర్చుంటాడు అని చెప్పి కబురు చేసేటప్పటికి చిరంజీవి సీరియస్ అయ్యారు. ఏంది మీరు చెప్తేనే కదా మేమందరం వచ్చింది అని మందలించేటప్పటికి అప్పుడు జగన్ వచ్చి కూర్చున్నాడు అని చెప్పారు. దీంతో వాస్తవంగా టీడీపీ వాళ్ళందరూ సంతోషపడాలి. కానీ చిరంజీవి గట్టిగా మాట్లాడాడు, అప్పుడు జగన్ దారికి వచ్చాడు అన్నది ఇక్కడ ఈ విషయం బాలయ్య కోపం వచ్చింది. చిరంజీవికి అట్లా ఎలివేషన్ ఇవ్వడం ఏంటి? చిరంజీవి గట్టిగా మాట్లాడితే జగన్ వచ్చాడా? ఎవరు చెప్పారు మీకు? అట్లాంటిది ఏం జరగలేదు అన్నారు. అంటే జగన్ అట్లా మాట్లాడలేదు, జగన్ వచ్చాడు మామూలుగా అన్నది బాలయ్య పరోక్షంగా చెప్పింది. వేరేదంటే మాట్లాడదామన్నారు. ఇంకొకటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తనకు అవమానం జరిగింది అంటూ మొన్న ఏదైతే ఈ ఫిలిం ఛాంబర్కి సంబంధించిన ఇదే మన వీళ్ళ సినిమా వాళ్ళది గొడవ అయింది కదా, ఆందోళనలు చేశారు కదా, కొన్ని రోజుల పాటు సమ్మె కూడా చేశారు కదా. ఆ టైంలో మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళది ఇక్కడ చర్చలకు సంబంధించిన దాంట్లో నా పేరు 9వదిగా పెట్టారు. నేను అప్పుడు ఫోన్ చేసి కందులు దుర్గేష్ని కూడా అడిగాను ఎవడా డాట్ పెట్టింది అన్నది.
9వ పేరు పెట్టడం ఏంటి? అవమానించడం కాదా? అంటే ఇప్పుడు అవమానం ఎదుర్కొన్నాను, ఆ రోజు నేను అవమానించలేదు. పైగా చిరంజీవికి ఎలివేషన్ ఎందుకు ఇస్తామని పరోక్షంగా మాట్లాడడం అయింది. అంటే వీళ్ళిద్దరికీ ఉండే సహజసిద్ధమైనటువంటి ఫీలింగ్స్, అట్ ద సేమ్ టైం ఇక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని వక్రీకరించేదానికి కౌంటర్ చేస్తూ, ఇప్పుడు అసలు అవమానం జరిగింది, ఆనాడేం లేదన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు బాలయ్య. అయితే ఆనాడు అవమానం అంటే ఆ మిగతా అవమానాలు జరిగినాయి, నడిపించారా ఇట్లాంటిది అన్నటువంటి పాయింట్ని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చిరంజీవి ఏమి గదమాయిస్తే జగనేం రాలేదు అన్నది చెప్పుకొచ్చారు. అట్లాగే తనని మాత్రం అవమానించారని చెప్పుకొచ్చారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? 24 గంటలు నిరంతరం జగన్నామస్మరణ, లేదంటే ఒక విష ప్రచారాలతో బ్రతికేసేటటువంటి వ్యవహారం అవసరమా కాదా? ముందు మనమేం చేస్తున్నాం, అసలు కేంద్రం ఏం చేస్తే ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా? ఇదే కామినేని కానీ, ఇదే ఆదినారాయణ రెడ్డి కానీ, వీళ్ళు కేంద్రం చేస్తున్నటువంటి కనీసం చివరికి ఆ మెడికల్ కాలేజీలు కేంద్రం ఇస్తే కూడా అది పీపీపీ కింద ఇచ్చేస్తుంటే కూడా చప్పట్లు కొట్టేసుకుంటున్నటువంటి పరిస్థితులు. కేంద్రం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలతో వచ్చేటటువంటి డబ్బులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇవాళ రాష్ట్రం బ్రతుకుతున్నది దాని మీద. కనీసం అది కూడా ప్రచారం చేసుకోరు. కానీ ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు? ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ ఎట్లాగో చేసుకురాలి, పార్టీ ఆత్మవిమర్శ చేసుకుని ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి. ఓవరాల్గా ఈ వ్యవహారంలో బాలయ్య ఆగ్రహంతో ఈ చర్చ అంతా తెర మీదకి వచ్చింది.